పెన్నర్తి మండలం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిన్నముషిడివాడ జంక్షన్ వరకు జరిగిన ఈ తిరంగ ర్యాలీలో జాతీయ జెండా చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ ప్రజల స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తిరంగ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు. మనందరం కూడా ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టుకుపెట్టుకున్న సంఘటన ఆ రోజు మనం కలిసివేసింది. ఆంధ్ర నుంచి కూడా ఇద్దరు ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫార్మర్స్ కానీ 26 మంది చనిపోవడం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు, దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులు సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టుపెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టుపెట్టిన విధానం మళ్ళీ చూశాం. తోకముంచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు, మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారు జారీ చేసిన విధానం. ఏది చేసినప్పటికీ కూడా 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ, కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలిసివేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ శభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నామని చెప్పి తెలియజేయటం కోసమే ఈ 15 రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి బాధ్యతే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత అని తెలియజెప్పడం కోసమే వారికి భాషలకు తెలిసే ఈ కార్యక్రమాలు. ఈ తిరంగ యాత్ర అంటే ఏదో కాలక్షేపానికో జెండాతో 4 గంటలు వేయడానికో కాదు, దేశభక్తిని ఎన్నివేసే విధంగా ప్రపంచ దేశాలు మనకి చూసే విధంగా ఇండియా అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అవసరం వచ్చేసరికి అందరూ కూడా ఒకటవుతారు, దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిరిగిలేని శక్తిగా తయారవుతారు అని చెప్పి నిరూపించే ఈ తిరంగ యాత్రలు కానీ